ఆ దరినున్న లాట్ వచ్చేసి 7,600, 7,700. దీని తర్వాత మళ్ళీ ఈ లాట్ వచ్చేసి 7,550 రూపాయలు. సేమ్ ఇది కూడా 7,600 అండి. 7,650. దీని తర్వాత మళ్ళీ దీని పక్కన ఉన్నది వచ్చేసి 7,650 రూపాయలు అయితే పలికిందనమాట. ప్రస్తుతం అయితే చెప్పు. అందరికీ నమస్తే అండి, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు చెప్పింది అయితే మీకు పత్తి రేట్లు అండి. మనకు ఈ పత్తి ఈ సీజను అంటే 25 మనకు ఈ సీజన్లో అయితే స్టార్టింగ్లో అయితే మనకు మంచి రేట్లతో అయితే పత్తి పోయింది. ప్రస్తుతం అయితే మార్కెట్లో అయితే చెప్పుకోదగ్గంత రేట్లు అయితే వస్తలేవండి. సో రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో కూడా తెలియదు. సో మీరైతే చూస్తూ ఉన్నారు కదా, మనకు ఇక్కడ పత్తి అయితే వస్తుందన్నమాట. ఇవి వచ్చేసి మనకు పాతది, అంటే కొత్త క్రాప్ ఏం కాదు, పాత క్రాఫే. ప్రస్తుతం వచ్చేసి మార్కెట్లో పలికే గరిష్ట ధర వచ్చేసి 7,850 రూపాయలు, 7,900 అయితే పలుకుతుంది. గతంలో మనకు స్టార్టింగ్లో వచ్చేసి 8,500, 8,600 పలికిన పత్తి ఇప్పుడైతే మనకు గణనీయంగా తగ్గుకుంటూ వస్తుందన్నమాట. సో రానున్న రోజుల్లో పత్తి ధరలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదండి. కాబట్టి రైతు మిత్రులు ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర వచ్చేసి 8,100 నుంచి 8,500 మధ్యలో అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ ధర రావాలంటే మనకు మార్కెట్లో అయితే కొనుగోలు చేయరనమాట. ఈ విధంగా ధర రావాలంటే మనకు సీసీఎల్ దగ్గర కనీస మద్దతు ధర అనేది వర్తిస్తుంది అనమాట. అదేవిధంగా సీసీఎల్ దగ్గర మనం ఈ పత్తి యొక్క రిజిస్ట్రేషన్ మనం దగ్గరలో ఉన్న రైతు వేదికలు గాను, అదేవిధంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందండి.